రజిత ఉదయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళకి కూడా పెళ్ళై 5 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టలేదు. అక్కడే దగ్గరలోని చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ప్రెగ్నెన్సీకి ఏవేవో మందులు ఇస్తున్నారు, వాడుతున్నారు. అలా కాలం గడిచిపోయింది. చీరా చూసి ఏం మేడం ఏదో ఒకటి చేయండి అంటే వాళ్ళు ఒక ఐయుఐ చేశారు. ఐయుఐ చేద్దాం, కణాలు సరిగా లోపలికి వెళ్ళటం లేదేమో ప్రయత్నిద్దాం ఐయుఐ అంటే ఐయుఐ చేయించుకుంటే తీరా ఏమైంది, ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ట్యూబుల్లో వచ్చింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సరే మరి ఏం చేయాలి మేడం అంటే ఆ ట్యూబుల్లో వచ్చింది కాబట్టి దానికి మందులు వాడితే ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ మరి కరిగిపోద్ది అని చెప్పారు. మందులు ఇచ్చారు, ట్యూబ్ సేవ్ చేశారు. మంచి విషయమే. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామంది డాక్టర్లు ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే పట్టమని ట్యూబ్ తీసి పక్కన పారేస్తున్నారు డస్ట్బిన్లో. ఇక జీవితంలో ట్యూబ్ లేకుండా చేస్తున్నారు. వీటికి చక్కగా మందులు ఉన్నాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఇమీడియట్గా మనం గుర్తిస్తే ఒక 200 రూపాయల మందులు అంతే. ఒక 5 రోజులు వాడితే రోజుకు 1 బిళ్ళ చొప్పున చక్కగా ట్యూబుల్లో ఉన్న ప్రెగ్నెన్సీ కరిగిపోద్ది, మామూలు నెలసరి వచ్చినట్టు వస్తుంది, ట్యూబ్ సేవ్ అయిపోద్ది. ఇది చాలామంది డాక్టర్లు మరి ఎందుకు చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 200 రూపాయల బిల్లలతో ట్యూబ్ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని ఎర్లీగా గుర్తించాలి. అందుకే కదా మనం ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ అనగానే ఇమీడియట్గా మనం 2 రకాలు టెస్టులు చేయించి స్కాన్ తీస్తున్నాం. ఎందుకు? ఈ ట్యూబుల్లో ఉందా గర్భసంచిలో ఉందా కనిపెట్టడానికి. మిగతా ఏ టెస్టులు చేయము. కానీ 100కి 90% మంది డాక్టర్లు ఈ 2 తప్ప అన్నీ చేస్తున్నారు. హెచ్ఐవి టెస్టు, హెచ్బిఎస్ఏజీ టెస్టు, బ్లడ్ గ్రూపు, ఇవన్నీ తర్వాత అయినా తీరిగ్గా చేసుకోవచ్చు. స్కానింగ్ మాత్రం తీయట్లా. ఎలాగారు ఇప్పుడు ఎందుకు స్కానింగ్ కనపడదు, 3 నెలలకి చూద్దాం అంటున్నారు. 3 నెలల లోపల ఎక్టోపిక్ ట్యూబుల్లో రావడం, అది పగిలిపోవడం, ట్యూబ్ బద్దలైపోయి అర్ధరాత్రి పూట హడావుడిగా ఆపరేషన్ చేయించుకుని 60,000 కట్టడం, ట్యూబ్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేసుకోవడం. జీవితంలో ట్యూబ్ లేకుండా అయిపోతుంది. ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా మనం 2 రకాల టెస్టులు మనం చేస్తాం. ఇదిగో యూరిన్లో ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వచ్చింది. మనం అందుకే ఎప్పుడూ కూడా అది చాలా స్ట్రాంగ్గా కూడా వచ్చింది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఆ ప్రమాదాలు రాకోకుండా మనం ఏం చేసాం, ఒక బ్లడ్ టెస్ట్ చెప్పాం, బీటా ఎస్సీజీ. ఈ బ్లడ్ టెస్ట్ 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ. అది ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, అది తెలియదు. మళ్ళీ స్కాన్ తీయాలి. అందుకనే ఇది 3,000 చిల్లర వచ్చేసింది. ఇది 3,816 ప్రెగ్నెన్సీ పక్కా. మరి ఇక స్కాను, ఈ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా స్కాన్ తీయించమన్నాం. స్కాన్ తీయిస్తే చక్కగా గర్భసంచిలో వచ్చిందని వచ్చింది. సో ఈసారి మన దగ్గర ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది, గర్భసంచిలో వచ్చింది. ఇంతకుముందు ఐయుఐ చేస్తే వచ్చింది కానీ ట్యూబుల్లో వచ్చింది. చాలామంది అంతే ఐవీఎఫ్లు చేయించుకుంటారు, ఐయుఐలు చేయించుకుంటారు, కానీ ట్యూబుల్లో ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఎందుకంటే ఆ ట్యూబుల్లో ఉన్న క్రిములు కానీ ఉంటే అవి అక్కడే అడ్డం పడిపోతాయి. చాలామంది ట్యూబులు బ్లాక్ ఉందంటే ఐవీఎఫ్లు చేసేసి ప్రెగ్నెన్సీలు రప్పించడానికి ట్రై చేస్తారు. ప్రెగ్నెన్సీలు రావు, క్రిములు ఉన్నట్టు క్రిములు వాటిని దాడి చేస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా ఆ ట్యూబుల్లో అడ్డం పడిపోయి ఎక్టోపిక్లు వస్తాయి. అలా కాకుండా మనం క్రిముల్ని టార్గెట్ పెట్టి క్రిములకు వాడాం కాబట్టి చక్కగా ట్యూబుల్లో కాకుండా గర్భసంచిలోనే వచ్చింది. ఇప్పుడు ఎన్నాళ్ళలో వచ్చిందయ్యా ప్రెగ్నెన్సీ? 20 days. 20 days అంటే ఆల్మోస్ట్ 2 months క్రిములకి మందులు తీసుకెళ్లారు, టెస్టులు చేయించుకుని వాడుతూ ఉండగానే అయిపోయింది ప్రెగ్నెన్సీ పాజిటివ్. 5 ఏళ్ల నుంచి రానిది కనీసం 2 నెలల కోర్సు అంటే 2 నెలలు 1 నెల కూడా అవ్వకుండానే వచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు నెలసర్లు ఉండి ఉంటుంది అప్పుడే కరెక్ట్గా. ఇక ఆ తర్వాత ఇక రాలి అయిపోయా. సార్ చెప్పండి, మీరు ఎలా వచ్చింది, అసలు మీరు ఎలా తెలుసుకుని వచ్చారు నా గురించి? ఫస్ట్లో వీడియోలు చూసినప్పుడు ఏమనిపించింది, ఇలా కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి? ఎందుకంటే చాలా వీడియోలు నేను పెట్టా. 10 రోజులు పెళ్ళి 12 ఏళ్ళు 18 ఏళ్ళు మన దగ్గర 10 రోజులు 15 రోజులకి ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 0 కౌంట్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 12 ఏళ్ళ నుంచి 0 కౌంటే. నిల్లే. పాల కేంద్రంలో పాలు పితికినట్టు కొన్ని వేల సార్లు పితికిచ్చినా కూడా అన్నిసార్లు 0నే ఇచ్చారు.
అలాంటి వ్యక్తులకు కూడా 10-15 రోజుల్లో ప్రెగ్నెన్సీలు వచ్చినాయి మన దగ్గర. జీరో నుంచి హీరోలుగా అయిపోయారు నమ్మశక్యం కాని రీతిలో. అలాగని చాలామంది అనుకోవచ్చు ఏదో కలిపేసి ఉంటాడు డాక్టర్ గారు. మొగుడు మాత్రం నీకన్నా తెలియగలడు కదా, వెంటనే వెళ్ళి చేసే పరీక్ష అదే. వాళ్ళు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఇది రాగానే పాల కేంద్రంలో పాలు వెతికి ఇచ్చేస్తారు ముందు అర్జెంటుగా. 42 మిలియన్స్ వచ్చినాయి 10-15 రోజుల్లో. అక్కడ దగ్గరలో ల్యాబ్లో దీంతోపాటు అది కూడా చేస్తారు వాళ్ళు. ఎలా? అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. చెప్పండి, మీరు కూడా అనుభవించారు, దీన్ని ఫీల్ అయ్యారు. మీరు వచ్చేటప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు వచ్చాక ప్రెగ్నెన్సీ ఎంత ఈజీగా వస్తే ఎలా అనిపించిందో మీరే చెప్పాలి. హలో ఫ్రెండ్స్, నేను ఎన్నో హాస్పిటల్ తిరిగామండి, ఎన్నో చేసినాం, ఎన్నో ఖర్చు పెట్టినా మాకు ఇక తిరిగి బాధలు ఎన్నో అనుభవించాం. ఇంటి పక్కరు ఇంటి ఎదురు ఎవరైనా సరే కానీ వాళ్ళ అన్నయ్య మాటలకు మనకు గుండెలో కూర్చుకుంటాయి. పిల్లలు ఏదైనా బాధ తప్ప ఏముండదు, మనకు కావాల్సింది పిల్లలు. కాకపోతే అన్నీ తిరిగి ఒకరోజు మా మిస్సెస్ యూట్యూబ్లో ఓపెన్ చేసింది. మన వైఎస్ బాబు గారు వచ్చారు, వచ్చి చూసింది. 3-4 సార్లు చూసిండు. చాలా వస్తానే చూస్తుంది, నాకు చెప్తుంది, పట్టించుకోలే. ఎందుకంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ అన్నీ చేయించుకునే వాళ్ళు రాంది మన జీరో అకౌంట్ వాళ్ళు వస్తా అంటే ఎవరైనా నమ్ముతారా ఈ రోజుల్లో? ఎవరు నమ్మరండి. వైఎస్ బాబు గారు నేను 2-3 సార్లు చూసినాక తట్టుకోలేక వచ్చేసినాక దిగినాం హాస్పిటల్కి వచ్చినాం. సారు ఫీజు 500 అంటే 500 అని ఆశ్చర్యపోయినాం ఇద్దరం. సంవత్సరం అసలు మాకు 500 అంటే వచ్చినప్పుడు 500 అనుకున్నాం. అయితే మా మిస్సెస్ చెప్పిందిగా 500 కాదు, సంవత్సరానికి 500 అన్నది. ఓకే అన్నాం. సార్ ఇట్నే తీసుకున్నారు, టోకెన్ అన్ని నేమ్ రాసుకున్నారు. సార్ దగ్గరికి ఇట్లా కూకబెట్టిండు. ఇంకా వెయిటింగ్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు కూకబెట్టాలి అనేది మాకు డౌట్ వస్తూ ఉంటారు. సినిమా ఆల్రెడీ చూస్తాను, కాకపోతే ఆ సినిమా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు కూకబెట్టాలి మమ్మల్ని, ఎందుకు ఇదంతా అని ఎక్కడ లేదు సినిమా వచ్చిందండి. డౌట్ వచ్చేసరికి వైఎస్ బాబు గారు అప్పుడే వచ్చేసినాక 2-3 వచ్చిళ్ళండి పాజిటివ్. నా లెక్కన వచ్చిన తర్వాత కొంచెం నమ్మినాక టాబ్లెట్లు ఇవన్నీ తీసుకున్న వాళ్ళని యాక్టర్లు అనుకున్నావా? లేదు సార్, ఆల్రెడీ నమ్మకంతో వచ్చినప్పుడు కాబట్టి నమ్మకంతో ఫస్ట్ నమ్మలేదని ఎవరు నమ్మరు. వాళ్ళు కూడా ఇప్పుడు నిన్ను కూడా కూర్చున్నా కొంతమంది అడుగుతారు. ఇప్పుడు ముందు నీకు తెలియదు చూడండి, నిజమేనా, ఏ ఊరు మీది, ఎక్కడ ఉంటారు, ఫోన్ నెంబర్ ఇస్తారా, మాట్లాడుకుందాం మనం రాత్రికి. భయ్యాలు అంతమందితో 1-2 3 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నారు రోజు వీడియోలు. అంతమంది యాక్టర్లను తీసుకొస్తాను సంవత్సరానికి 500 ఫీజు పెట్టి. అసలు అదే డాక్టర్లే నమ్మట్లేదులే, మీరు నమ్మడానికి ఏముంది. ఇంకా డాక్టర్లు కూడా వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చాక నమ్మారు, ఇప్పుడే నమ్ముతున్నారు మా డాక్టర్లు కూడా. జీరోలతో వచ్చి వాళ్ళు కూడా ఐవీఎఫ్లు పోయి చివరికి మన దగ్గర ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, నమ్మారు. చెప్పండి. నమ్మకంతో టాబ్లెట్ తీసుకున్నామండి, నమ్మినాం, మనస్ఫూర్తిగా. ఈ కౌన్సిలింగ్ అప్పుడు కదా ముడ్డు మసాలా అయ్యేటట్టు 2 గంటలు కూర్చోబెట్టా పాపం మిమ్మల్ని ఆ రోజు. కాకపోతే సార్ ఏంటంటే టీ బిస్కెట్లు మాత్రం కంపల్సరీ ఇస్తారు, ఆకలి కాకుండా ఉండడానికి. పడిపోకూడదుగా, 2 గంటలు మాట్లాడేటప్పుడు వినాలి కదా మీరు. నమ్మండి, నేను నమ్మిన వచ్చిన 2 మంత్స్కి టాబ్లెట్ తీసుకున్నామండి. 20 డేస్లో మాకు రిజల్ట్ వచ్చేసరికి అసలు ఆశ్చర్యం వేసింది. అయితే ప్రెగ్నెన్సీ కాదో తెలుసుకొని టెస్ట్ చేయించడానికి మా మేడం ఒక హాస్పిటల్ తీసుకుపోయింది, వాళ్ళ మమ్మీ డాడీ తీసుకుపోతే. హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు ఏమన్నారు అంటే, మీకు సరిగా లేదమ్మా, మనది అది ఏమంటారు సార్, అది అంటే ఏదో ఒకటి రాకూడదు, ఇవన్నీ వద్దు, ఇంజక్షన్ రాసినామండి, రాసినామండి అన్నారు. ఆమె భయపడకుండా నాకు ఫోన్ చేసింది, ఇవన్నీ నమ్మకండి, ఆల్రెడీ వైఎస్ బాబు సార్ మనకు చెప్పిందే, వాళ్ళు ఆల్రెడీ మన డబ్బులు గుంచుతానికి ఎన్నో చెప్తారు కానీ నువ్వు బయటికి వెళ్ళాలని బయటకు వచ్చిందండి. వచ్చినాక ఇంటికి పోయి ఏడుస్తాంటే ఫోన్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ విజయలక్ష్మి హాస్పిటల్ ఉంటుంది ఇల్లందులో, అక్కడ పోయి తీసుకుపోయి చూసినాక కన్ఫర్మ్ అయినాక హ్యాపీగా ఫోన్ చేసింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే హ్యాపీనెస్ వచ్చినందుకు నేను ఎంత ఫీల్ అయినా నాకు అర్థం కావట్లేదు. అంటే చుట్టుపక్కల అన్నీ వదిలేసి మనశ్శాంతిగా కూర్చొని రిలాక్స్గా చూసిన అన్నమాట. మీరు కూడా నమ్మండి సార్ని, వైఎస్ బాబు మ్యాజిక్కే వేరండి. నిజంగా లక్షలు పోసినా 1000 పోసినా ఇలాంటి డాక్టర్ మనకు దొరకడు. దేవుడు ఎంత ఈయనంతే అండి. నమ్మకంతో వాడండి, నమ్మకంతో మీరు కూడా నా ప్లేస్లో కూకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. వస్తారు ఏదో ఒక రోజు మీరు కూడా, ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు కోరుకుంటానా. హ్యాపీ ఉన్నారు ఈ రూమ్లో. నేను ఈడ కూర్చున్నాను సార్, ఫస్టే ఇందాక ఆయన కూడా ఫస్ట్ చైర్ కూర్చోవడం మంచిది అనమాట. అయితే లెక్క ఇలాంటి నవ్వులు మనకు వైఎస్ బాబు గారు ఈ 2004 అందరికి ఇస్తాడని మాట ఇస్తాడు కూడా. అనే టాలెంట్ పర్సన్ కాబట్టి చెప్తాను, నేను చూసినా కాబట్టి నేను వాడినా, నాకు నమ్మకం వచ్చింది కాబట్టి మీరు కూడా వాడండి. మీరు కూడా నా ప్లేస్లో ఉండాలి, నా లెక్క మాట్లాడాలని కోరుతుండు. ఓకేనండి, సెలవు తీసుకుంటాను. రైట్, ఆల్ ది బెస్ట్, మంచి మాట చెప్పు. ఏదేమైనా ఇక్కడికి వచ్చే వరకు ఇలా కూడా ఎందుకు అవుద్ది, అసలు మగోడు గైనకాలజిస్ట్ ఏంటని ఒక డౌట్, కానీ ఫీజు పెట్టాడు, అసలు ఈ డాక్టరో కాదని ఇంకొక డౌట్.
ఆర్ఎంపీ కన్నా చిన్నోడేమోనో. అలాగే ఎంబీబీఎస్, డీజీఓ, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, గైనకాలజిస్ట్ అంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ డాక్టరే, ఐవీఎఫ్లు చేసే డాక్టర్ ఏం చదివారు అదే చదువు చదివాడు అంటున్నాడు ఈయన. మరి అంత చదువు చదివి 500 ఫీజు సంవత్సరానికి ఏంటి? అది గర్భం వచ్చే వరకు. ఏ ఇంగ్లీష్ డాక్టర్ ప్రపంచంలో పెట్టలేదు అలా. 10 రోజులు 15 రోజులే, అది కూడా స్టాంపు. ఎక్కడ మర్చిపోతాం ఒక రోజని. మరి అలాంటిది ఎట్లా పెట్టారు? కాబట్టి ఖచ్చితంగా ఈ డిగ్రీలని బోగస్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. బోగస్ కాదురా నాయన, ఇది నేను గవర్నమెంట్ డాక్టర్గా 12 సంవత్సరాలు వర్క్ చేసి అందుట్లో 3 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే బెస్ట్ డాక్టర్గా 3 సార్లు అవార్డుకు తెచ్చుకున్న ఏకైక గైనకాలజిస్ట్ని అనేటప్పటికీ అంత చదువు చదివి అన్ని అవార్డులు తెచ్చుకున్న డాక్టర్ 500 పెట్టాడంటే మామయ్య కొంచెం జాగ్రత్త, కిడ్నీ లేపేస్తాడేమో. మళ్ళీ అప్పుడు డౌటే. కిడ్నీ లేపేయడానికి ఇక్కడ నేను ఆపరేషన్ థియేటర్ కట్టలా, సినిమా థియేటర్ కట్టా. కొత్త పేషెంట్లు నన్ను చూడాలంటే టైం పట్టిద్ది, ఒక రోజు సమయం. వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్తే ఎలా అయితే 16 గంటలు మీరు కంపార్ట్మెంట్లో ఉంటారో, అక్కడ ఎలాగైతే భోజనాలు బొట్లు పెట్టి అట్లా వదిలేస్తారో, అలాగే ఇక్కడ కూడా మీకు సినిమా థియేటర్లో పడేసి వదిలేస్తాం, టీలు బిస్కెట్లు ఇస్తూ మధ్యలో. అంతే. ఇది అయిపోయిన తర్వాత మీకు ఆపరేషన్ థియేటర్ లేదనే విషయం అర్థమైద్ది. ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లేవు. మరి ఆపరేషన్ థియేటర్ లేకోకుండా, కిడ్నీలు లేకపోకుండా 500తో ఎట్ట మేనేజ్ చేస్తున్నాడు ఈయన? అది అర్థం కాక చాలామంది ఓకే ఐవీఎఫ్లు ఏమైనా పెట్టాడేమో. ఎందుకంటే ఐవీఎఫ్ ల్యాబ్ వాళ్ళు అందరూ ఈ మధ్య ఓపీ ఫ్రీ అంటున్నారు, ఐవీఓఈ కూడా, ఐయుఐలు కూడా ఫ్రీ అంటున్నారు, సంక్రాంతి ఆఫర్ అంటున్నారు, దసరా ఆఫర్ అంటున్నారు. లోపలికి తీసుకెళ్తున్నారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అండాలు పుచ్చు, కణాలు చచ్చు, మీరు దుంపనాశనం అయిపోతున్నారు. 3 అండాలు ఉన్నాయి, 3 నెలలు ఐవీఎఫ్ చేయకపోతే సర్వనాశనం అయిపోతారు అని చెప్పి 3 లక్షలు కట్టించేస్తున్నారు. ముందు ఫ్రీ అంటారు, లోపలికి వెళ్ళి 3 లక్షలు కట్టించేస్తున్నారు భయపెట్టి. ఒకవేళ అలాంటి ఐవీఎఫ్ సెంటర్ ఏమన్నా పెట్టుకున్నాడేమోనని భయంతో ఉంటున్నారు. అలాంటి ఐవీఎఫ్ సెంటర్ కూడా లేదు మన దాంట్లో. ఐవీఎఫ్ ల్యాబే లేదు, ఆపరేషన్ థియేటరే లేదు మన హాస్పిటల్లో. ఏంటి 500తో ఎలా చేస్తున్నాడు అనుకుంటున్నారు? దేవుడు నాకు నారు పోసాడు, నీరు పోసాడు, నాకు కావలసిన దానికన్నా అధికంగా డబ్బులు ఇచ్చేశాడు. దేవుడు నన్ను తన సేవకుడుగా నియమించుకున్నాడు, నాకు అపరిమితమైన డబ్బు ఇస్తున్నాడు ఆయన జీతం కింద. కాబట్టి మీ డబ్బు నాకు అవసరంలా. 500 కూడా పెట్టకపోదు నేను ఫీజు. ఫ్రీ అన్నాను అనుకో, ఈ సందులో వాళ్ళు గొంతులో వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఇక్కడ కూర్చుంటారు. డాక్టర్ గారు కొత్త సినిమాలు ఎత్తున్నాడు రోజు, రండిరే వెళ్దాం, టీలు బిస్కెట్లు తింటూ కింద 25 మంది సిస్టర్లు ఉంటారు, కలరింగ్ అయిపోద్దా, గాలి బ్యాచి అంతా ఇక్కడ కూర్చుంటారు. అందుకనే 500 ఫీజు పెట్టాం. ఒక్కడు కూడా ఉండడు, గప్సిప్ సాంబార్ బుడ్డే. ఎవరైతే పిల్లల కోసం బాధపడుతున్నారో వాళ్ళే కూర్చుంటారు, మీకు ప్లేస్ దొరికింది, లేకపోతే ప్లేసులు కూడా ఉండవు. ఉచితం అంటే దుర్వినియోగమే. అందుకు పెట్టాం కొంత నామినల్ ఫీజు, అంతకన్నా మించి ఏమీ లేదు. కాకపోతే చాలామంది బయట బాధపడుతున్నారు, ఇట్లాగే ప్రెగ్నెన్సీలు రావు, మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఐయుఐలకి వెళ్ళాలి ఇలా చెప్తున్నారు, లాప్రోస్కోపీలకి వెళ్ళాలని. ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ అక్కర్లేదని మనం నిరూపించాం. 2 ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళకి కూడా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించాం. డిస్ట్రాక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు, వీటిని డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా క్రియేట్ చేస్తుంది, చక్కగా క్లియర్ చేస్తుంది. వాటిని చక్కగా సరిచేసి మీ ప్రెగ్నెన్సీ మీ చేతుల్లో వచ్చేటట్టు, న్యాచురల్గా వచ్చేటట్టు చేస్తుంది. అలాగే ఇంకా చాలామందికి భయాలు ఉంటాయి ఈ ఎక్టోపిక్ల గురించి. ఎక్టోపిక్లు కూడా రాకోకుండా మనం సరి చేసుకోవచ్చు. ముందుగానే ఆ ట్యూబులు మూసుకుపోయిన క్రిముల్ని మనం తొలగించుకుంటే ఆ ఎక్టోపిక్లు రావు. ఆ క్రిములను చూడకుండా మీరు ఐవీఎఫ్లకి వెళ్ళినా ఐయుఐలకి వెళ్ళినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు వస్తాయి. మీరు కావాలంటే చూడండి, ట్యూబులు మూసుకుపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని మీరు గూగుల్లో కొట్టిన పిఐడి అని వస్తుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే క్రిముల వల్ల ట్యూబులు మూసుకుపోతాయి 100లో 80% మందికి. అలాంటి క్రిములను మీరు తొలగించుకోకుండా ఏదో మసిపూసి మారేడికాయ చేద్దామన్నా వీర్యకణం లోపలికి వెళ్ళిన పిండాన్నైనా ఆపేస్తాయి, ట్యూబులు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాయి. ఆ ట్యూబులు మళ్ళీ తీసేస్తూ ఉంటారు, మనకు జీవితంలో ట్యూబ్ లేకుండా చేస్తారు. అలా కాకోకుండా ఇలా క్రిములను గుర్తించండి. ఇప్పుడు చూడండి, ఆయన క్రిములకు మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా
చేతిలో ముద్దన్న నోట్లోకి రానియకుండా అడ్డం పడింది. ఆ బిడ్డ చేతిలోనే ఉంది కానీ పొట్టలోకి రానిలా ఇన్నాళ్ళు. అలా రానీకోకుండా అడ్డం పడడానికి కారణం క్రిములు. అది గుర్తించి దానికి మందులు పెట్టాం. భర్తకి భార్యకి ఇద్దరికీ మందులు వాడిచ్చాం. వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. కొన్ని క్రిములు తప్పినాయి, ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఎందుకు రమ్మన్నాం ఇన్ని? మిగతా క్రిములు ఉన్నాయి, ఇంకా బతికే ఉన్నాయి. అవి బిడ్డని డ్యామేజ్ చేయొచ్చు. అందుకనే ఆ క్రిముల నుంచి కూడా బిడ్డని రక్షించుకోవాలి. ఒక రక్షణ కంచెలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే ఈ క్రిముల పద్మవ్యూహం నుంచి గర్భసంచిని కాపాడి ప్రెగ్నెన్సీ తెచ్చాడో అదే వ్యక్తి ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డను కూడా కాపాడగలడు అనే నమ్మకంతో నా దగ్గరికి వచ్చారు. అక్కడ చూడండి, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కాసేపట్లో మళ్ళీ భయపెట్టాలని ట్రై చేశారు. వచ్చిన ప్రెగ్నెన్సీకి కూడా నేను చెప్పాను, 5వ వారంలో జస్ట్ గర్భసంచిలో ఉంటుంది, 6వ వారంలో పిండం వస్తుంది, 7వ వారంలో హార్ట్ బీట్ వస్తుంది. అలా ఒక్కో స్టెప్ వస్తాయి. ఈ కాసేపట్లోనే భయపెట్టేస్తూ ఉంటారు. భయపడక్కర్లేదు, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వస్తుంది. బిడ్డ పుట్టగానే నడుచుద్దా? అది అబ్నార్మల్లా? అబ్బాయి నడవట్లేదండి బిడ్డ, అమ్మో ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేస్తావు? ఒక 10 నెలల టైం ఇస్తే నడుస్తుంది. బుడిబుడి నడుగులు వేస్తూ నడుస్తుంది. ఇక్కడ కూడా అంతే. ప్రతి 3 నెలల్లోపు బిడ్డకి ఏడ్చిన కన్నీళ్ళు కూడా రావు. అది అబ్నార్మల్ కాదు. పుట్టిన బిడ్డకి 3వ నెల వరకు కన్నీరు కూడా రాదు. ఏడుస్తూ ఉంటుంది కానీ కన్నీరు రావు. ఇవన్నీ నార్మల్. ఇవన్నీ ఒక సరైన డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే మీకు అర్థమవుతాయి. లేకపోతే ప్రతి చిన్న విషయానికి భయపెడతా ఉంటారు, లేనిపోయిన ఆందోళనకు గురి చేస్తారు. ప్రెగ్నెన్సీ రాకపోతే మానే చివరికి మీరే పనికిరారన్నట్టుగా బిల్డప్ చేస్తూ ఉంటారు. ఒకరికొకరు భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి కోపం వచ్చేటట్టు చేసి ఒకరికొకరు కోడిపుంజుల్లాగా కొట్టుకుంటూ మీ ఇద్దరు ఎడమైపోయేటట్టు చేస్తారు. ఇంకా అప్పుడు అసలు ప్రెగ్నెన్సీ అసలు రాదు. ఇవన్నీ కాకోకుండా భార్యాభర్తల అనురాగం గురించి నేను చెప్పా ఆ రోజు. చెప్పాను సార్. చక్కగా భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి, లంబు జంబుల్లాగా ఎలా కలిసి ఉండాలి అని చెప్పా. అందుకే లంబు జంబుల మంత్రం పనిచేసింది, మీకు పని జరిగింది. అది ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా మనకి ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చినందుకు ఆయన గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. రజిత ఉదయ్ కుమార్కి అభినందనలు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్.